సో వీళ్ళు పెద్దగా బ్యానర్ ఐటంగా రాశారు. కాంగ్రెస్తో రాయబారం, హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు. సో మధ్యవర్తి ద్వారా అధిష్టానంలో సంప్రదింపులు. సో కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి చాలా బలంగా కూడా నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మేమెందుకు చేర్చుకోవడం, మేము చేర్చుకోమని వాళ్ళు చెప్తారు. బీజేపీ పార్టీ నాయకులు కూడా మాకు అక్కర్లేదు, మేము చేర్చుకోమని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే బీజేపీలో పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే మొన్న వరకు అరెస్ట్ అయ్యి 6 నెలలు జైలు నుండి వచ్చింది కదా. కాబట్టి బీజేపీ పార్టీ పైన కొంచెం కోపంగా ఉన్నట్టుంది. సో కాబట్టి బీజేపీలో ఛాన్స్ లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గేతో వాళ్ళతో సంప్రదింపులు నడుస్తున్నాయి. సో వాళ్ళతో ఉన్నాయి కాబట్టి సో మేబీ వాళ్ళకి పోయే ఛాన్స్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఇట్లా పోతే మాత్రం ఇక మళ్ళీ తెలంగాణలో ఒక షర్మిలాగా మిగిలిపోతుంది. ఎందుకంటే మనం చూసినాం కదా ఏపీలో షర్మిలక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధ్యక్షురాలుగా ఉంది. సో అట్లా ఈమె కూడా ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. ఇక కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీకి ఇప్పుడే వీడని యోచన. కవిత బాటలలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన లేదు. వాళ్ళ అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. లీకులు కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం కూడా ఏర్పాటు. కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. సో ఇట్లా కంప్లీట్గా ఒకవైపు కొత్త పార్టీ పెడతారు అని చెప్పేసి ఇంకోవైపు చర్చ నడుస్తూ ఉంటాయి. ఇంకోవైపు ఏమో లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కొంతమందితో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ మధ్యవర్తుల సహకారంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తాయి. ఒకవేళ సపోజ్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మాత్రం ఇక కాంగ్రెస్ పార్టీకి జరిగినంత డ్యామేజ్ ఇంకే పార్టీకి కూడా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఈమె పైన లిక్కర్ కేసులో ఆల్రెడీ కంప్లీట్గా కూడా కొలాప్స్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళను పట్టుకున్నా సరే ఈమె లిక్కర్ దందా గురించి ఫస్ట్గా తీస్తారు. సో అలాంటి అంత డ్యామేజ్ ఉన్న దాన్ని, సో ఉన్న వారిని అంత డ్యామేజ్ ఉన్న ఆ పేరు ఉన్న కవితక్కని తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్కి చాలా వరకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కేసీఆర్కు లేఖస్త్రం సాధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనియా కవిత కాంగ్రెస్ అధిష్టానంలో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల నుంచి. లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలో ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించాలని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నాయి. అయితే ఒక ప్లాన్ ఉంది వీళ్ళకు కూడా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని చేర్చుకోవడం మంచిది కాదు, కానీ ఫ్యూచర్లో మాత్రం చేర్చుకుంటే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇక ఇంతే రాజకీయం కోసం అటు నుంచి అటు ఏమనే ఎత్తారు. ఇక ఇదే అదునుగా బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అందుకునేందుకు ముందుగా వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కవిత లేఖ, ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసింది. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం విఫలమైంది. సొంత అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నది. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు, హరీష్ రావులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ కూడా మొన్న పంపిస్తే లేదు నేను ఇప్పుడు హాజరు కాలేదని చెప్పేసి కేటీఆర్ చెప్పింది. సో ఇట్లా కంప్లీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాబ్లంలలో ఉంది కాబట్టి సో ఇప్పటికైనా సార్ సడన్గా ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ జంప్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి గ్రేటెక్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నారంట. సో చూడాలి ఎట్లుంటుంది. సో ధాన్యం మొత్తం కొంటాం, రైతులెవరూ ఆందోళన చెందవద్దు, కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలి, కల్తీలు బ్లాక్ మార్కెటింగ్పై ఉక్కుపాదం. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు. ఇంద్రమైళ్లకు సకాలంలో ఉచిత ఇసుక. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మంత్రులు రేపు ఎల్లుండి జిల్లాల్లో పర్యటించాలి. ఆ అంశాలపై 1 నాటికి సమగ్ర నివేదికలు ఇవ్వాలి. కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ధాన్యం మొత్తం కూడా కొంటామని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటికే చాలా అకాల వర్షాల వల్ల సో చాలా చోట్ల రైతులు ఎండబెట్టిన ధాన్యాలు కూడా అన్ని పచ్చిగానే మళ్ళీ ఎండబెడతారు. సో అవన్నీ కొంటారనేది చూద్దాం. ఎందుకంటే పేపర్లో న్యూస్లో ఆరాంగా వస్తుంది కొంటారు అని చెప్పి. కానీ క్షేత్రస్థాయిలో పోయినాక అవి ఏమి ఉండే ఆడ. సో కలెక్టర్లు కూడా ఉండాలి, రోడ్ల అవన్నీ తిరగాలి, రైతులతో ఉండాలి అది అని చెప్తారు కదా. సో ఏ కలెక్టర్ కూడా రోడ్ల మీదకి పోడు, ఏ కలెక్టర్ రైతుల దగ్గర కేవలం ఉత్తుత్త ముచ్చట్ల ఇదేవి.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన పడవద్దని సూచించారు. ఈ ఏడాది ఋతుపవనాలు 15 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయని, దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఉత్తమ్ పొంగులేటి వీళ్ళందరూ కూడా పాల్గొని కలెక్టర్లకు కావచ్చు వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారంటే ఇక ఈరోజు రేపు మంత్రులు కావచ్చు రాష్ట్ర నాయకులందరూ కూడా జిల్లాలో పర్యటించాలి. ఇక ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి కూడా చెప్పారు.